లోక 2వ అధ్యాయం 1-7 యేసుక్రీస్తు జన్మం గురించి రాయబడింది. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన, సీజర్ అగస్టస్ అంటారు యాక్చువల్గా. ఔగుస్తూస్ అంటే యాక్చువల్గా ఔగుస్తు వలన అజ్ఞానం అంటే ఇంగ్లీష్లోని సీజర్ అగస్టస్ అనమాట. దీన్ని ట్రాన్స్లేట్ చేసేటప్పుడు కూని అయిపోయింది ఆ పేరు. ఓకే, ఆయన ఆజ్ఞించాడు మనకి జనసంఖ్య రాయాలి అని. ఈ కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయినప్పుడు జరిగిన మొదటి ప్రజల సంఖ్య అంట. అంటే మన జనాభా లెక్కలు చేస్తాం కదా, జనాభా లెక్కల గురించి మొత్తానికి అందరూ పరిగెడుతున్నారు ఈ టైంకి. అందరూ ఆ సంఖ్యలో రాయబట్టుకు వారి వారి పట్టణాలకు వెళ్ళారు. ఇప్పుడు ఎలాగంటే అయిపోయింది విలేజెస్ లోని, ఇక్కడ విలేజెస్ బహుశా మన హాస్టల్ చుట్టుపక్కల విలేజెస్ అందరూ ఎవరి పనులు కాళ్ళు వెళ్ళిపోయి విలేజెస్ లో ఎవరు ఉండట్లేదు, ముస్లింలే ఉంటున్నారు. మొత్తం ఇల్లు ఖాళీ, అందరూ వైజాగ్కి వెళ్ళిపోయారు. పండగ జనవరి 26 ఈ చుట్టుపక్కల పండుగ అందరూ వచ్చేస్తారు. మళ్ళా వరి నాట్లు నాటాలంటే వస్తారు, నాటుతారు, తీసుకెళ్ళాల్సి వస్తారు. ఇదే జరుగుతుంది. సో అందరూ ఎవరి పట్టణములకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనమాట. ఇక్కడ కూడా ఎవరి పట్టణములకు వాళ్ళు వెళ్ళి దాని సంఖ్య రాయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది యేసుక్రీస్తు టైంలో. అర్థమైందా? సో ఆ టైంలో 4వ వచనం, యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు కనుక. యోసేపు ఎవరంటే మరియా కాబోయే హస్బెండ్. ఇప్పుడైతే మాత్రం ఓకే, ఇప్పుడు చదువుతున్నాం. యోసేపు దావీదు వంశంలోని వాడు, గోత్రంలోను పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానం చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్య వేయబడుటకు వెళ్ళాడు. సో మరి అప్పుడుకి గర్భం అంటే ప్రెగ్నెంట్, ఆల్మోస్ట్ వాళ్ళు నెలలు నిండిపోతున్నాయి. మరి డెలివరీ టైంకి డెలివరీ అయిపోయిన తర్వాత వెళ్దాం అనడానికి అవ్వదు. ఎందుకంటే మీ పేర్లన్నీ కూడాను అక్కడ నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉందని అంటే పరిగెడతారు. అంటే యాక్చువల్గా మనం అంత సీరియస్ తీసుకోం, కానీ యూదులు వాళ్ళ యొక్క జీనియాలజీ అంటే వంశావళి ఎన్నో తరముల వరకు చెప్తారు. మీ తాత పేరు ఏంటి చెప్పగలవు నువ్వు, మీ నాన్న పేరు చెప్పగలవు, మీ తాత పేరు చెప్పగలవు, మీ నాన్న మీ కొంచెం మీ ముత్తాత పేరు, నువ్వు ఇంకో ముత్తాత పేరు కూడా నీకు తెలియచ్చేమో. దాని ముందు తరాలకి పేర్లు తెలియవు మనకు. సో మా తాతకి నాన్న వెంకట్రావు, మా తాత తాబేటి జేమ్స్, మా నాన్న పేరు సోమరాజు, నా పేరు అత్తకుమార్. అయిపోయింది 4 తరాలు. మరి వెంకట్రావు గారి తర్వాత తండ్రి తెలియదు మనకి. అలాగే యూదులకి మాత్రమే వాళ్ళ యొక్క జనరేషన్స్ జ్ఞాపకం ఉండాలంట. ఎందుకంటే స్వాస్థ్యాన్ని అంటే వాళ్ళ యొక్క ల్యాండ్స్ ని కళాన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ వంశానికి సంబంధించిన వాళ్ళు చెప్పి రాయించుకుని ఆ యొక్క భూమిని సొంతం చేసుకున్నారు వాళ్ళు. మీరు మిక్స్డ్ జనాలంటే వీళ్ళకి పెళ్లి చేసుకుని నేనేమో యూదుడిని నాకు భూమి కావాలనుకుంటే, అరే బాబు మీ తాతల పేర్లు చెప్పండి రా అంటారు. మన తాత పేర్లు మనకు తెలియదు. సో ఇక్కడ రాయించుకుంటున్నారు. కారణం మన యొక్క జనాభా లెక్కలో మనం ఉండాలి, మన వంశం ఉండాలి అని అనేది వీళ్ళు సీరియస్ గా ఉంటారు కాబట్టి వెళ్ళలేదు. అంత పరిగెత్తుకుని వెళ్ళాల్సిన అవసరం ఏమో మనకు అనిపిస్తుంది ఇప్పుడు ఈ రోజు కూర్చొని మనం ఉంటే కనుక కదా. ఆ టైంలో అది చాలా సీరియస్ కాబట్టి ప్రెగ్నెంట్ ఉమెన్ అయిన మరియను కూడా తీసుకెళ్లాల్సి వచ్చింది. సీరియస్, ఎంత సీరియస్నెస్ అంటే మన యూదుల గురించి చదివినప్పుడు ఆ విషయాలు తెలుస్తాయి. అంత సీరియస్గా ఉంటారు వంశాల గురించి.
నేను బైబిల్లో కూడాను ఆ వంశావళి గురించి మనం చదువుతాం తర్వాత, ఇప్పుడు కాకపోయినా. సో ఆ రీతిగా ప్రెగ్నెంట్ ఉన్న ఆవిడ్ని తీసుకెళ్ళిపోయాడు జోసెఫ్ గారు. 5వ వచనం, గలిలీలోని నజరేతు నుండి యోదేయుని బెత్లెహేము దావీదు ఊరికి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాడు? బెత్లెహేముకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడమ్మా? అది ఎక్కడికి వెళ్ళాడు? బెత్లెహేముకి వెళ్ళాడు. 6వ వచనం, వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసోదనంలో నిండిపోయాడు. మొత్తానికి వాళ్ళ పట్టణంకి వెళ్ళి జనాభా లెక్క సాధించుకున్న టైంకి 9 నెలలు నిండిపోయాయి. సో నిండిపోయిన తర్వాత మనం ఉంచలేం పిల్లల్ని లోపల, అవునా? ప్రమాదం అన్నమాట. నెలలు నిండిపోతే పెయిన్స్ వస్తాయి, పెయిన్స్ భరించలేము అనమాట. బయట రావాల్సిందే బాబు కానీ. నెలలు నిండిపోయినటువంటి ఆవిడ్ని ఆ ఏరియాలోని జోసెఫ్ తీసుకుని వెళ్ళినప్పటికీ నెల నిండిపోయి 7వ వచనం, తన తొలి చూలు కుమారునికని ఒత్తి గుడ్డలతో చుట్టి సత్పురంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువులో ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు. ఏం లేదు ఆయనకి, ఏం లేదు, ప్లేస్ లేదు. నరుల చేత మనకి ప్లేస్ లేకుండా అయిపోయింది. ఇప్పుడు సృష్టికర్త ఏం చేశాడు? భూమిని తయారు చేస్తే మనుషులందరికీ ఒక ప్లేస్ ఒకటి తగలడింది, కానీ దేవుడికి ఉండడానికి స్థలం లేదు అని ఉంది. ఏమిలో వచ్చిన దేశంలో కొందరు గొర్రెలు కాపుల పొలంలో ఉండి రాత్రి తమ మందరు కాచుకుంటున్నారు. అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. రాత్రి పూట గొర్రెలు పడతా ఉంటారు, పొలాల్లోనే ఉంటారు. ప్రభు దూత వారి ఎదుగు వచ్చి నిలిచాను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించడంలో వారు మిక్కిలి భయపడ్డారు. తర్వాత 10వ వచనం, అయితే ఆ దూత భయపడకూడదు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషమైన సువార్తను నేను మీకు తెలియజేస్తున్నాను. చాలు. సో యేసుక్రీస్తు 7వ వచనంలో ఎలా పుట్టాడు? పొత్తి గుడ్డలతో చుట్టి సత్పురములో వారికి స్థలం లేనందున లాడ్జ్. సత్పురం అంటే హోటల్లో ప్లేస్ లేనందున, పూటకోళ్ళు ఇల్లు ఉంటాయన్నమాట, అలాంటివి లేనందున వారికి పశువులు తొట్టి ఒకటి దొరికితే గేదెలు గొర్రెలు ఉండేటువంటి ప్రదేశంలో అక్కడ శిశువుని పడుకోబెట్టారు. ఏమా, మనల్ని రక్షించడానికి తన మహిమను వదిలి కావలసినటువంటి యేసుక్రీస్తుకి బంగారుపు ఉయ్యాల్లో పెట్టాలి, తర్వాత రాజుగారి ప్యాలెస్ లో పెట్టాలి, అవునా? అదే చెప్పాలంటే. సో ఏ రోజు అలాగే అనుకుంటాడు, యూదుల రాజు. అదేంటిది? రాజుగారి దగ్గర రాజుగారి వంశంలో ఎక్కడో పుట్టాలి కదా. బాబు మీరు ఎత్తిసరండి, నేను కూడా పూజించడానికి వస్తానని పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. సో రాజరికపు వంశంలో మరియ గారు ఉన్నారు, యోసేఫ్ ఉన్నారు. ఇప్పుడు ఎందుకు వంశావళి ఇంపార్టెంట్ అంటే, యేసుక్రీస్తు యొక్క రక్తం అంటే దేవుని రక్తం అయినప్పటికీ మరియా హస్బెండ్ అయినటువంటి యోసేపు రాయల్ లైన్ నుంచి రావాలి, అంటే రాజరిక వంశం నుంచి రావాలి. మరి ఎలా తెలుస్తుంది మనకి? వారి యొక్క వంశావళి బైబిల్లోని మనిషిని చేశాడు కాబట్టి
సోలమన్ లైన్ నుంచి ఒకరు, తర్వాత వేరే వాళ్ళ లైన్ నుంచి ఒకరు, మరియను జోసెఫ్ వచ్చారని చెప్పి బైబిల్లో ఉంది. అవును సవాల్ తర్వాత చదువుదాం. సో ఆ రీతిగా యేసుక్రీస్తు చిన్న గుడ్డలు చుట్టి పాపం అప్పుడే జన్మించినటువంటి శిశువుని గొర్రెలు కాసేటువంటి గొర్రెలు వాటర్ గట్ట తాగితే బాణంలో ఉన్నట్లని అందులో తప్పక పడుకోబెట్టాల్సిన అవసరం. ఫుల్ జనాలు మొత్తం ఎక్కడ ప్లేస్లో ఎవరింట్లో 4 ఫ్యామిలీలు 5 ఫ్యామిలీలు ఇచ్చలు ఉన్నొకరు వాళ్ళు అక్కడ ఒకరు బాలసిన 4 ఇలా పడుకున్న ప్రదేశంలో యేసుక్రీస్తుకి జాలి చూపించడానికి మనుషులకి అవ్వలేదు అప్పుడు. అదేంటది ఇప్పుడు కూడా అది జరుగుతుంది. నువ్వు ప్రెగ్నెంట్ కదా, నీకు కష్టం ఉంది కదా, రోజు మనం బోలంత అన్నం పారేస్తారు కదా మీరు, మాకు ఒక పూట అన్నం పెట్టండి, ఎంత కోపం వస్తుంది. మేము పారేస్తామండి అంతే. డబ్బులుండి అమెరికాలోనే ఉండి పిల్లలు కోట్ల ఆస్తులు ఉంది, ఒక్క రూపాయి ఎవరికి ఇవ్వలేని బోలంత మంది ఉన్నారు. సో కష్టాల్లో నుండి ఆవిడ నడవలేని పరిస్థితుల్లో పెయింట్స్తో ఉన్న ఆవిడ జాలి కానీ కరుణ కానీ, అయ్యో రండి నేనే బయట ఉంటాను, అదేంటది నేను గొర్రెలకి ఎవరిలో ఉంటానండి, నాకు పెద్ద ఇబ్బంది ఏమి లేదు, మేము చిన్నప్పటి నుంచి ఏసీలు పెరగలేదు, నేను గొర్రెల చావడిలో ఉంటాను, మీరు సుఖంగా ప్రసవం అయ్యి బాబుకు జాగ్రత్త చూసుకోండి అని ఒక్క ఫ్యామిలీ దయదలిచలేదమ్మా ఆ టైంలో. మరి అని చూసి ఒక్కరు ఆ ప్లేస్ ఉందాం ఆవిడ నిండు సోలాలతో డెలివరీ అయిపోవడానికి రెడీగా ఉంది. ప్లేస్ ఉంటే చూడండి అడుగుతా ఉన్నాను. జోసెఫ్ లేదయ్యా, ముందుకు వెళ్ళిపోలేదయ్యా, ఇప్పుడు ఎవరి దగ్గర ఉంటుంది, లేదు అన్ని ఇల్లు బిజీ, అన్ని సత్రంలో బిజీ, ప్లేస్ లేదు. 500 రూమ్ రెంట్, 1000 రూపాయలు ఇచ్చినా లేదయ్యా, వెళ్ళిపో ముందుకి. అయ్యో మా నేను హోటల్లో జాయిన్ చేయలేకపోయినాయి, ఫోన్ డబ్బులు వేస్తాను, నా చేతికి ఉంగరం ఉంది, మా వీళ్ళ మంగళసూత్రం ఉంది, 2 కలిపి ఇచ్చేస్తాను, కొంచెం డెలివరీ టైం నా కొడుకుని నేను డెలివరీ మంచి ప్రదేశం చేయాలనుకుంటున్నాను కూడా ఉంటాడు జోసెఫ్. ప్రవచన ప్రకారము తలవాల్చుకుంటే మానవుడు మనిషి కుమారుడికి స్థలం లేదన్నట్టు ప్రవక్తలు చెప్పిన ప్రకారం ప్లేస్ లేకుండా అయిపోయింది ఏంటో. సో పూర్వకాలంలో ఫరోకి ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో హృదయం కట్టిన పరచగా అని ఉంటుంది. 10 తెగులు అక్కడ వాళ్ళకి వచ్చే అంత కఠినాత్ముడు అయిపోయాడు ఫరో. వాడి హృదయం బట్టి దేవుడు వదిలేసాడు, కఠినం అయిపోయింది. జాలి కానీ కరుణ కానీ, అయ్యో నా ప్రజలే కదా చచ్చిపోతుంది, నా ప్రజలే కదా ఏగులు దోమలు పేలు, వాటర్ రక్తం అయిపోయింది, చీకటికి అంధకారం అయిపోయింది, మెరుపులు వచ్చాయి, కప్పలు వచ్చాయి, రకరకాల బాయిల్స్ వచ్చేసాయి, హెయిల్ స్టోన్స్ అని అంటే వడగంటలు మంటలతో వస్తున్నాయి. ఏంటి నా ప్రజలు చచ్చిపోతున్నారు, దేవుడి గురువులు అన్ని చచ్చిపోయి పంట భూములు చెట్లు అన్ని మాడి పడుతున్నాయి, పడుస్తున్నారు వాటికి. కానీ ఒక్కడికి రాజు గారికి హృదయం ఏమైంది, కఠినంగా పంపించలేదు. సో వీరందరూ హృదయాలు యేసుక్రీస్తు ఎంటర్ అయినటువంటి బెత్లెహేము అనేటువంటి ఊరిలో ఏ ఒక్కడికి కూడాను దయ గాని కరుణ గాని జాలి గాని లేకుండా పోయింది, కఠినం అయిపోయింది. నేను కదిలితే కనుక ఈ ప్లేస్ ఆక్యుపై అయిపోతాను, కదలకుండా అక్కడే ఉన్నాను. జనాభా లెక్క వాయించిన అయిపోయినంత వరకు రూమ్ లేనే లేదు, ఉండిపోయింది. స్వార్థంతో నా కంఫర్ట్ ముఖ్యం,
ఆ ప్రెగ్నెంట్ లేడీ యొక్క కంఫర్ట్ నాకు సంబంధం లేదు. ఆవిడ ముందే చూసుకోవాలి కదా. అయినా సరే ప్రెగ్నెంట్ లేడీ ఇక్కడ వరకు ఎందుకు తెచ్చుకోవాలి? అతను సలహాలు చెప్పుకుంటారు జోసెఫ్కి. జోసెఫ్ చెప్తాడు, అయ్యా గంటలోనే డెలివరీ అయిపోయేటట్టున్నదా, ఉన్నావు ఇంటికే తీసుకొచ్చే పని పెడుతున్నావు, వెళ్ళిపో, ముందుకు వెళ్ళిపో, అలా అక్కడికి వెళ్ళు, ఉంటాయి ఇక్కడికి వెళ్ళి తిప్పుకుంటారు, ఇటు. మరి కొంచెం ఓర్చుకోమా, కొంచెం ఓర్చుకో. లోకరక్షకుడు పుడతాను, నేను నా చేతులతో ఒక మంచి బెడ్లో నేను నా కొడుకుని చూసుకోలేకపోయాను కదా. లోకరక్షకుడు, ఇదిగో నువ్వు నీ భార్యని విడనాడుకు, పుట్టబోయేది ఎవరు అనుకుంటున్నావు? లోకానికి రక్షకుడు, రక్షిస్తాడు అందరినీ, ప్రజలందరినీ పాపం నుంచి రక్షిస్తాడు. అటువంటి సృష్టికర్త మీ దగ్గర పుట్టబోతున్నాడు. అయ్యో నా కొడుకుని నేను బట్టల్లో తీసుకోలేకపోయాను, ఒక మంచి దుప్పటి కప్పు లేకపోయాను, బెడ్ లేకుండా అయిపోయింది, చెల్లితో ఉన్నాడు, ఇదేంటి ప్రదేశంలో దేవా మమ్మల్ని క్షమించు, ఇటువంటి ప్రదేశంలోనా? అసలు ఇది ఎంత ఘోరం. మరియాను జోసెఫ్ ఏడ్చి ఉంటారా లేదా? ఏమండి కొంచెం చూడండి, నా కొడుకు లోకరక్షకుడు అండి, దేవుడు నా గర్భంలో ఎవరు పట్టుకుపోతున్నారు? దేవుడికి ప్లేస్ లేకపోవడం ఏంటండి? ఎతకండి, నేను వస్తాను, పర్వాలేదు. 9 నెలలు అయినప్పటికీ నేను తిరుగుతాను, పర్వాలేదు. నా కొడుకు ఎక్కడ పుట్టాలి? మంచి ప్రదేశంలో పుట్టాలి, ఆరోగ్యంగా పుట్టాలి. లోకరక్షకుడు కదా, రాజు కదా. ఈదులకి ఎతికారు, అడిగారు, డోర్లు కొట్టారు, వెళ్ళిపోండి. జబర్దస్త్ చూస్తున్న వాళ్ళకి చిరాకు, వెళ్ళిపోండి, ఇక్కడైతే డోర్లు కొడుతున్నారు. సినిమాలు చూస్తున్న వాళ్ళు చిరాకు పడ్డారు, పార్టీలు చేసుకుంటున్నారు, ఫ్రెండ్స్ తో ప్యాకెట్ ఆడుతున్నారు, తాగుతున్నారు. ఇష్టానుసారంగా ఉన్నటువంటి జనాలు ఎవరికి కూడా కరుణ జాలి లేకుండా అయిపోయింది. సో ఎంత గొప్ప భాగ్యం, రక్షణను తీసుకొచ్చి నీ గురించి నా గురించి ఒక ప్రదేశం లేకుండా ఎక్కడో గొర్రెల చావల్లో పుట్టి, ఇన్ఫెక్షన్ అవ్వాల్సినటువంటి ప్రదేశంలో పుట్టి, నీ గురించి నా గురించి ఒక ప్రదేశం లేకుండా దరిద్రుడిగా కాపాడి భయంకరమైన శిలువ మరణం చెంది లేచి పరలోకంకి వెళ్ళిపోతే, ఆ రక్షణ నిర్లక్ష్యం చేస్తే గనక క్షమించడం అంటే దేవుడి వల్ల కాదు, నిర్లక్ష్యం చేయడానికి కాదు. ప్రభావం మేము ఎన్నో విషయాల్లో తగ్గిపోతున్నాం, రక్షణగా మేము కోల్పోయేలాగా అయిపోతున్నాం. క్షమించగా అనకపోతే దేవుడు అంత కష్టమైన పరిస్థితులు గుండా తీసుకుని వచ్చి మన గురించి శివ మార్గం గుండా వెళ్ళి చనిపోయేలా చేస్తే, ఆ ఉచితమైన రక్షణని నిర్లక్ష్యం చేసిన దాని నుంచి దేవుడి నుంచి వచ్చేటువంటి ఉగ్రతని ఎవరు తప్పించుకోగలరు? యేసుక్రీస్తు అంటారన్నమాట, ఎవరు తప్పించుకోలేరు నా ఉగ్రత. అందుకంటే మనం అందరం యేసయ్య మా గురించి నువ్వు దీనుడు వైద్యుడు, దరిద్రుడు వైద్యుడు, మమ్మల్ని ధనికులను చేయడానికి నువ్వు పేదవాడు వైద్యుడు, నీ ఆరోగ్యంగా ఉంచడానికి నువ్వు పొందిన దెబ్బల్లో మాకు ఆరోగ్యంగా అనుగ్రహించావు, స్వస్థత అనుగ్రహించావు. నువ్వు నీ రూపమంతా కూడా మారిపోయింది. అటువంటి పరిస్థితుల్లో నీకు జన్మనివ్వడానికి మరియ గారు చూస్తున్నప్పుడు ప్రదేశం లేకుండా చేసినటువంటి మా మనుషులు, మా పెద్దలను క్షమించండి నాయన, మమ్మల్ని క్షమించండి. మా హృదయంలోని జన్మించడానికి ప్రదేశం మీకు లేదు, ప్లేస్ లేదు, ఫుల్ అయిపోయింది. మా యొక్క ఆలోచనలతో ఫుల్ అయిపోయింది, నువ్వు రావడానికి అవదు. కొంచెం ఇప్పుడు కొంచెం బయట కొంచెం అప్పుడే తలుపు తీసావు అనుకో, ఇదిగో నీ హృదయాన్ని నేను తలుపు తీస్తున్నాను, నువ్వు కనుక తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను. కానీ తలుపు తీయడానికి ఎక్కడ మనం బిజీగా ఉన్నాం కదా, మన ఆలోచనలో బిజీగా ఉన్నాం, మన చేతల్లో బిజీ ఉన్నాం, మన రోజువారీ కార్యక్రమం మనం బిజీ అయిపోయాం. కాబట్టి యేసుక్రీస్తుని మన హృదయంలో పుట్టనేవు. మనం ఎక్కడ పుట్టనేస్తాం?
బయట అదిగో చెప్తూ ఉంది కదా, అది ఎవరికి యూజ్ లేదు. అది నా ఇంట్లో వద్దు, ఎందుకంటే నా ఇంట్లో నా బెడ్ వేరు, నేను యేసుక్రీస్తుని దానికి అక్కడికి పెడితే నా బెడ్రూమ్ లోని సీక్రెట్లు ఉన్నాయి. హాల్లో వద్దు అసలు, ఎందుకంటే నేను చూసే సినిమాలు పనికిపోయిన సినిమా. నా రూమ్ లో అసలు వద్దు, సీక్రెట్ బోల్డ్ అని ఉన్నాయి, మంచం కింద ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, కబోర్డ్లో ఉన్నాయి, లెటర్లు దొరుకుతాయి, గ్రీటింగ్ కార్డులు దొరుకుతాయి, అవి దొరుకుతాయి, ఇవి దొరుకుతాయి. నాయన అస్సలు వద్దు కబోర్డ్లో పుస్తకాలు. బాబోయ్, నా స్టడీ రూమ్ లో అసలు వద్దు, పుస్తకాలు నిండా పిచ్చి గీతలు ఉన్నాయి. ఊరిల పేర్లు రాస్తాం, పక్కడి పేరు రాస్తాం, అబ్బాయిల పేరు రాస్తాం, అబ్బాయిల పేరు అమ్మాయిలు రాస్తాం. నువ్వు మా ఇంట్లో ఎక్కడ నువ్వు వచ్చేసి నువ్వు నాకు ఇంట్లో జన్మిస్తావు చెప్పు, ఎక్కడికి వచ్చేస్తావు? ఏది ఖాళీ చేసి మరి నాకు అన్నీ అవసరమే. నాకు టీవీ అవసరం ఉంది, సెల్ ఫోన్ అవసరం ఉంది, నా పుస్తకాలు అవసరం ఉన్నాయి. పారేద్దామంటే అన్ని పేజీలో రాసాను, అందరికీ ఖాళీ లేదు. గోరింటాకు పెట్టుకున్నాను, బోలంత మంది అబ్బాయి పేర్లు వచ్చేటట్టు రాసుకున్నాను ప్రభు. కదా 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 మర్చిపోతున్నాను పేర్లు. ఇంకా అబ్బాయిల పేర్లు నేను ఎప్పుడు మర్చిపోతాను. నాకు గోరింటాకి రాసుకుంటే కలర్ గీత అవే చూసుకుంటుంటాను. అడవిలోకి వెళ్తాను, చెట్లు చేమలు కనిపిస్తే పేర్లు రాసేస్తాను ప్రభా. నువ్వు అడవిలోకి రావద్దు నాయన, అసలు నా వెనకాల రావద్దు నువ్వు, అసలు ఫస్ట్ వెనకపడవద్దు బాబోయ్, వెనకపడవద్దు. ఎక్కడికి పడితే అక్కడికి వచ్చి నాయన నువ్వు నా హృదయంలో జన్మించుకు నాయన బాబు. నిన్న మొన్న చెప్పాను ఇప్పుడే, నువ్వంటే నాకు ఇష్టం అని. నీకు ఖాళీ తీసాను అనుకో, ఖాళీ వస్తుంది, కానీ నాకు అది దూరిపోయాడే. నువ్వు మాత్రం నా హృదయంలోనే జన్మించొద్దు నాయన, ఖాళీ లేదు నాయన, ఖాళీ లేదు, వెళ్ళిపోండి. అలాగ బొంగిదంతా ఎతికితే ప్లేస్ లేదు, పోతలు దొరుకుతుంది వేసి కదా. హల్లెలూయా. మన హృదయాన్ని తెలిసినప్పుడు మన హృదయంలో జన్మించడానికి, తిరిగి జన్మించడానికి, ఆర్ యు బోర్న్ అగైన్ అంటాడు వేసుకోవాలి. నువ్వు తిరిగి జన్మించావా? భక్తి సింగారు అంటారు, తిరిగి జన్మిస్తే కనుక, యేసుక్రీస్తు నీ హృదయంలో జన్మిస్తే కనుక నువ్వు పరలోకంలోకి వెళ్తావు. లేదు, నీకు ప్లేస్ లేదు, అల్లదిగో నాకు కాదు. ఆ ఊరవతలు ఉంటారు కదా ఎస్టీ వాళ్ళు, వాళ్ళ గురించి వెళ్ళిపో అక్కడ జన్మించు. మా ఇంట్లో వద్దు, మా రూమ్లో వద్దు, నా హృదయంలో వద్దు. ఖాళీ లేవు, ఎక్కడ ఖాళీ, ఫుల్ బిజీ. సో అటువంటి పరిస్థితుల్లో మన హృదయంలో యేసుక్రీస్తు జన్మించాలంటే ఎక్కడ అవుతుంది? అందు గురించి మనం ఖాళీ చేసుకుని ప్రభా మా హృదయాలు ఖాళీ చేసి ఆయన పడిపోయిన విషయాలన్నీ కూడా ఫిల్ చేసేస్తున్నాం, నింపేస్తున్నాం. మా పుస్తకాలను ఖాళీ చేసి ఎవరు పడితే ఆడి పేరు రాసేస్తున్నాం. క్షమించిన ఇది నేను చెక్కను, గోరింటాకు పేర్లు రాసాను. నేను నా హృదయాన్ని ఖాళీ ఉంచుకుంటాను, నా హృదయాన్ని జన్మించు. చెత్త నేను ఊడ్చి పారేస్తాను ప్రభువా కదా. చెత్త హాలిడేస్ అనగానే బుర్ర పాడైపోయేటట్టు బిజీ అయిపోతున్నాం ప్రభు, ఏటోదే కానీ ఫోన్ బ్యాటరీ డౌన్ అయిపోతుంది. సెల్ ఫోన్లు అన్ని ఇప్పుడు బిజీ అయిపోతున్నాయి. సెల్ ఫోన్ టవర్లు సిగ్నల్ అసలు అందట్లేదు, అంతలాగా పిచ్చిగా మాట్లాడేసుకుంటాం. సో అన్నిటికీ దూరం అయిపోయి నీకు దగ్గర అయిపోయి నా హృదయంలో జన్మించిపోవు అని కళ్ళు మూసుకుని ప్రార్థిద్దాం. కళ్ళు మూసుకొని నీళ్ళు చేయండి. చిన్నగా